హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే గ్రీన్ పీస్ పులావ్ మంచి హెల్తీగా చేశానండి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు గ్రీన్ పీస్ తినడానికి బాగా ఇబ్బంది పడతారు కదండి. ఇలా చేసామనుకోండి అస్సలు వాళ్ళకి తెలియదు, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం అయితే నేను ఇక్కడ ఒక 1/2 కిలో గ్రీన్ పీస్ తీసుకున్నానండి. దానికి మనకి పులావ్కి కావాల్సిన కారం మొత్తం ఈ పచ్చిమిర్చి నుంచే వస్తుంది కాబట్టి ఇలా కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే జింజర్ ఇంకా గార్లిక్ని కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ జింజర్ గార్లిక్ అయితే అస్సలు మెదగలేదండి పెద్ద మిక్సీలో, అందుకని నేను దాంట్లో కాస్త గ్రీన్ పీస్ పేస్ట్ కూడా వేసేసాను. ఇప్పుడైతే ఇక్కడ ఒక పెద్ద బౌల్లో నేను ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కాస్త ఎర్రబడ్డాక పొటాటోస్ వేసుకున్నానండి. పొటాటోస్ కూడా ఒక 50% కుక్ అయిన తర్వాత పుదీనా ఆకులు వేసుకున్నానండి. కట్ చేయాల్సిన అవసరం లేదు, నేనైతే అలాగే వేసేసుకున్నాను. మీకు కావాలనిపిస్తే కట్ చేసుకోండి. పుదీనా ఆకుల్ని కాస్త వేపాక చూడండి ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ చాలా పర్ఫెక్ట్గా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇది కాస్త వేపాలండి. ఇది కాస్త వేగిన వెంటనే మన గ్రీన్ పీస్ ఇంకా మిర్చి పేస్ట్ వేసేసాను. దగ్గర ఇది వేయించడానికి ఒక 20 to 25 minutes పడుతుందండి. ఎందుకంటే గ్రీన్ పీస్ మనం బాయిల్ చేసి వేయలేదు, పచ్చి గ్రీన్ పీసే వేసాం కదా, మనం అందులో వేసిన ఆయిల్ మొత్తం బయటికి రావాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ మసాలా వేస్తున్నాను. గరం మసాలా 2 స్పూన్స్ వేసానండి. ఇంకేమీ అవసరం లేదు, లాస్ట్లో కాస్త ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కుక్ అవ్వాలండి. చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం కొత్తిమీర తరుగు వేసుకోవాలి. అన్నీ కూడా గ్రీన్ వేస్తున్నానండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్. చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేయగానే వాటర్ అండి. నేను ఇక్కడైతే 2.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. 2.5 గ్లాస్కి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. చూడండి ఎంత మంచి గ్రీన్ కలర్ వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టేసుకొని చేసేసుకోవడమే. ఉప్పు వేసేసుకుంటున్నానండి. మొత్తం కావాల్సినంత ఉప్పు వేసేసుకొని చెక్ చేసేసుకున్నాను వాటర్లో. నేనైతే ఉప్పు ఇలాగ చెక్ చేస్తాను. ఇలా మంచి బాయిల్ వచ్చిన తర్వాత మన బాస్మతి రైస్ని వేసుకోవడమే. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి నెమ్మదిగా అటు ఇటు కదిలించుకోవాలండి. చూడండి మరీ ఎక్కువగా కూడా కదిలించడం వల్ల రైస్ అనేది విరుగుతుంది. నేను రైస్ అయితే ఒక 20 to 25 minutes నానబెడతానండి. మూత కూడా ఫుల్గా పెట్టకండి, సైడ్కి పెట్టండి. చూడండి మధ్యలో ఒక 2-3 సార్లు అలా ఇలా కదిలిస్తున్నాను, ఎందుకంటే మొత్తం మసాలా కింద ఉండిపోయి రైస్ మాత్రం పైన ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి 60% వరకు కుక్ అయిపోయింది. ఇంకా 40% అవ్వాలి. చూడండి 80% వరకు పులావ్ తయారైపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
నేను ఈ సీజన్లో మటర్ ఎక్కువ దొరుకుతుంది కదా, దీంతో చాలా వరకు రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే పద్దాకల మనకి గ్రీన్ పీస్ ఇంత ఫ్రెష్గా దొరకదు కదా. ఇలా పులావ్ చేసి పెట్టండి. మనం డైరెక్ట్ గ్రీన్ పీస్ వేస్తే పిల్లలు ఏంటంటే తినడానికి కాస్త సతాయిస్తారు. ఇలా వేసేస్తే పిల్లలకి అసలు ఇది గ్రీన్ పీస్ అని అస్సలు తెలియదండి. ఆ ఫ్లేవర్ మనకు అనిపిస్తుంది కానీ అసలు అంత స్ట్రాంగ్ ఫ్లేవర్ అస్సలు రాదు. చూడండి, రైస్ కూడా మంచిగా పలుకులు ఒక్కొక్క రైస్ విడివిడిగానే ఉంది. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీ హెల్తీ రెసిపీ. మనం దీనికైతే నేను కాంబినేషన్గా పెరుగు పచ్చడి చేశానండి. కుకుంబర్తో పెరుగు పచ్చడి చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే ఒకవేళ చెక్ చేయండి. అంతేనండి, మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.